హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు హరీష్ పూసరాల అలియాస్ మధు బయ్యారెడ్డి. అంటే వీడి ఒరిజినల్ నేమ్ హరీష్ పూసరాల, కానీ వీడు యూజ్ చేసుకునే నేమ్ మధు బయ్యారెడ్డి లేదా మధు అని ఇంకా వేరే నేమ్స్ ఏమైనా యూజ్ చేసి జనాల్ని మోసం చేస్తూ ఉంటాడనమాట. ఏం మోసం అంటే జాబ్స్, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ జాబ్స్ ఫ్రాడ్ చేస్తూ ఉంటాడు. వీడి సొంతూరు విజయనగరం జిల్లా సాలూరు గ్రామం అన్నమాట. అయితే వీడు ఎలా మోసం చేస్తాడంటే, మనం సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఏదైనా కన్సల్టెన్సీకి కానీ లేదా మన తెలిసిన వాళ్ళ రిఫరెన్స్ కానీ ఇస్తాను కదా. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మన ప్రొఫైల్స్ కంపెనీకి షేర్ చేస్తారు. అలాగే సెయింట్ అనే కంపెనీకి ఈ కన్సల్టెన్సీస్ వాళ్ళు కానీ లేదా వేరే వాళ్ళు కానీ ఎవరైనా ప్రొఫైల్ షేర్ చేస్తే ఆ సెయింట్లో కూడా ఇతనికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు. మేబీ హెచ్ఆర్ అయి ఉండొచ్చు. ఆ హెచ్ఆర్ ఏం చేస్తుందంటే వీడికి కొన్ని ప్రొఫైల్స్ అమ్మేస్తుంది, ప్రొఫైల్కి ఇంత అని చెప్పి. ఆ ప్రొఫైల్స్కి ఇంతని చెప్పి అమ్మితే వీడు ఆ ప్రొఫైల్స్ తీసుకొని, నేను సెయింట్లో ఎంప్లాయ్ని, నా పేరు మధు బయ్యారెడ్డి అని చెప్పి మనకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీరు ఏం చేస్తున్నారు, ఏం జాబ్ చేశారు ఇంతకుముందు, అలాంటి వివరాలు కనుక్కొని, అదే ఇప్పుడు మీకు జాబ్ రావాలంటే మీరు కన్సల్టెన్సీకి పే చేస్తే 3,00,000 పైన చేస్తారు. అదే మాకైతే 1,50,000లో అయిపోతుంది. అది కూడా ఫస్ట్ అమౌంట్ 50,000 వేయాలి. అది ప్యానల్ మేనేజ్మెంట్ అవుతుంది. ఆ తర్వాత జాబ్ ఆఫర్ లెటర్ రిలీజ్ అయిన తర్వాత 50,000, జాబ్లో జాయిన్ అయిన ఫస్ట్ మంత్కి 50,000 కట్టండి అని చెప్తాడు. మనము ఏం చేస్తాము, ఓకే ఇదేదో బాగుంది, 1,50,000 అదే కన్సల్టెన్సీకి అయితే చాలా ఎక్కువ కట్టాల్సి వస్తుందని చెప్పి మనం ఒకసారి ఆలోచిస్తాం. ఈ ఆలోచించేటప్పటికి వీడు ఏం చేస్తాడు, వాడు మనం జెన్యూనా కాదని ఎలాగనుకుంటాము, మనము ఆలోచిస్తాం కదా. ఆలోచిస్తాం కదా. అప్పుడు ఏం చేస్తాడంటే వీడు జెన్యూనా కాదని వాడు జెన్యూన్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం సెయింట్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఐడి కానీ లేదా వాళ్ళ టీమ్స్ ఫొటోస్ కానీ, ఈవెన్ వాడు ఏం చేస్తాడంటే ఆ ఎంప్లాయీకి వచ్చిన ప్రైజెస్ కానీ లేదా బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డ్స్ కానీ షేర్ చేస్తారు. ఎస్పెషల్లీ ఈ ప్రొఫైల్ బాగా వాడుకున్నాడండి ఈ మధు బయ్యారెడ్డి, సెయింట్ అనే ఎంప్లాయీ అతను. ఈవెన్ మేము మెయిల్ కూడా చేసాం ఇతనికి, ఈయనేం రెస్పాండ్ అవ్వలేదు. సో ఇతను ఏంటంటే ఈ ఎంప్లాయీ ఐడీస్ చూపించి ఈ ఎంప్లాయీ మధు అనే వాడికి ఏం చేస్తాడంటే, వాడికి వచ్చిన అవార్డ్స్ అన్నీ మరి ఎలాగ వీడికి వచ్చాయో కానీ వీడిని బాగా యూజ్ చేసుకొని నేను సెయింట్ ఎంప్లాయీ అని చెప్పుకొని వీడి ఐడి ఇస్తారన్నమాట. వాడు ఫోన్ నెంబర్స్ కూడా ఎలా ఉంటాయంటే మధు బయ్యారెడ్డి అని చూపిస్తాయి అన్నమాట. మధు బయ్యారెడ్డి అని చూపిస్తాయి. వాడు ఫోన్ నెంబర్స్ అన్నీ వేరే వేరే ఫోన్ నెంబర్స్ కూడా మధు బయ్యారెడ్డి అని చూపిస్తాయి. హెచ్ఆర్ మెంబర్ లేదా టీమ్ లీడ్ అని చూపిస్తుంది అనమాట. చూపించిన తర్వాత మనం మనం ఏం చేస్తాము, వాడు ఉన్నాడా లేదా అని సెర్చ్ చేస్తాం కదా ఆ కంపెనీలో. సో మనకు కనబడుతుంది. సో మనం వీడి జెన్యూన్ అనుకొని మనం అమౌంట్ పే చేస్తాం. ఇనిషియల్గా ఒక 30,000 50,000 పే చేస్తాం. పే చేసిన తర్వాత మనకు ఒక మెయిల్ వస్తుందన్నమాట. మన మెయిల్కి ఏమని వస్తుందంటే, మీరు సెయింట్కి అప్లై చేసుకున్నారు, సో అని ఇలా మెయిల్ వస్తుందన్నమాట. ఈ మెయిల్ చూసిన తర్వాత మనము వీడు జెన్యూనే అనుకుంటాం. కానీ ఈ మెయిల్ కూడా ఏంటంటే వాడే ట్రిగ్గర్ చేస్తాడు. సంథింగ్ వాళ్ళకి తెలిసిన హెచ్ఆర్లు కానీ లేదా వేరే వాళ్ళ చేతులు కానీ లేదా వీడే అప్లై చేస్తాడనమాట. అప్లై చేసిన తర్వాత ఈ మెయిల్ మొత్తం మేము ఫిల్ చేసేస్తాం అని చెప్తాడు. ఆ డీటెయిల్స్ అన్ని మేము ఫిల్ చేస్తాం అని చెప్తాడు. అయితే అలాగా చేసిన తర్వాత మళ్ళీ మాకు ఇంకో 30,000 వేయండి, మా మేనేజర్ అడుగుతున్నారు, మీకు 30,000 లేదా 50,000 వేయండి, మీకు ఇంకా త్వరగా అయిపోతుంది ఈ ప్రాసెస్, మీకు ఏ ఇంటర్వ్యూ ఉండదు, ఇంటర్వ్యూ లేకుండా మిమ్మల్ని జాబ్లో జాయిన్ చేపిస్తాం డైరెక్ట్గా అని చెప్తాడు. తర్వాత మనము వీడు జెన్యూనే కదా అని నా దగ్గర 30,000 ఉన్నాయి లేదా ఇంకా తక్కువ ఉన్నాయని చెప్తే, నేను ఇంకో 20,000 పెట్టుకుంటాను, వాడే మీకు మనీ ఇస్తానంటాడు, మీకు జాబ్ వచ్చిన తర్వాత నాకు ఇవ్వండి అంటాడు. సో ఇంతలా మోసం చేస్తాడు అనమాట. ఇంతలాగా మమ్మల్ని కూడా చాలామందిని మోసం చేశాడు. దాదాపు నాకు తెలిసిన వరకు 20 మంది ఒక్కొక్కరి దగ్గర 80,000 పైన తీసుకున్నాడు అనమాట. సో మీరు ఇలాంటి మోసానికి గురి కాకూడదని ఈ వీడియో మేము చేస్తున్నాం. ఎవరైనా పోలీసులు కానీ లేదా హయ్యర్ అఫీషియల్స్ కానీ లేదా ఆ చుట్టుపక్కల విజయనగరం జిల్లా లేదా వైజాగ్లో వాళ్ళు కానీ చూస్తే ఇతన్ని పట్టుకోవడానికి ట్రై చేయండి. మోరోవర్ వీడు
అమౌంట్ అనేది వీడి అకౌంట్లో డైరెక్ట్గా వేయించుకోడండి. వేరే అకౌంట్స్ నుంచి అంటే మనలాగే వేరే వాళ్ళు ఉంటారు కదా! జాయిన్ అయ్యేవాళ్ళు. వాళ్ళ అకౌంట్లోకి వేయించుకొని వాళ్ళ చేత వాళ్ళు కూడా పాపం తెలియక వేసేస్తూ ఉంటారు. సో, వీడి అమౌంట్ కూడా ఏ మహారాష్ట్ర లేదా ముంబై, ఛత్తీస్‌గఢ్ ఆ అకౌంట్స్‌కే వెళ్తదనండి. వీడికి రమ్మీ ఎక్కువ ఆడతాడనమాట. ఆ రమ్మీలో ఈడి అమౌంట్ అంతా స్పెండ్ చేసేస్తాడు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ గూడా రీచ్ అయినా మాకు వాడికి ఎటువంటి సంబంధం లేదంటున్నారు. కానీ వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉంది. సంబంధం ఉంది. సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఈవెన్ వాళ్ళ బాడంగి పోలీస్ స్టేషన్‌లో వీటి సర్టిఫికేట్స్ ఉన్నాయండి. సో, ఎవరైనా పోలీస్ గాని, ఎవరైనా హైయర్ అఫీషియల్స్ కానీ ఈ వీడియో చూస్తే కొంచెం దీని మీద రియాక్షన్ తీసుకోవాలని మేము